హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి సినిమాలు సందడి మొదలవుతుంది. అది కూడా మొదలయ్యింది ఆల్రెడీ గేమ్ చేంజర్తో. సో ఈలోపు మీకు ఓటీటీలో వచ్చిన ఒక మంచి సినిమా రికమెండ్ చేద్దామని చెప్పి వీడియో చేశాను. అదేంటంటే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న లవ్ రెడ్డి సినిమా. ఏంటంటే లవ్ స్టోరీ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రాయలసీమ అనగానే మనకి ఏదో ఫ్యాక్షను, సుమోలు గాల్లో ఎగరడము, వాళ్ళ పగలు అవి చూపిస్తారు కదా. అలా కాకుండా ఈ సినిమాలో కొంచెం రాయలసీమలో ఉన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నట్టు ఆ బ్యాక్ డ్రాప్ తీసుకునేసరికి లవ్ స్టోరీ అంటే నార్మల్గానే ఉంటుంది కదా. అంటే ఫస్ట్ చూపులోనే ఫస్ట్ సైట్లోనే లవ్ చేసేయడము హీరోయిన్ని అట్లాగే ఉంటుందిలే. కానీ కాకపోతే బ్యాక్ డ్రాప్ కొత్తగా తీసుకునేసరికి సీన్స్ అన్నీ ఫ్రెష్గా కుదిరినాయి అనిపించింది. అంటే మీకు ఏంటంటే స్టోరీ సేమ్ ఉన్నా కానీ సీన్స్ అన్నీ ఫ్రెష్గా ఉండేసరికి, అంటే ఓవరాల్గా బ్యాక్ డ్రాప్ మొత్తం కొత్తగా అయ్యేసరికి చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి సీన్ కూడా. యాక్చువల్గా రాయలసీమ అంటే బోర్డర్ టు కర్ణాటక అనమాట. హీరో బెంగళూరు వెళ్ళి వర్క్ చేసి రావడము, ఆ ట్రావెలింగ్లో హీరోయిన్తో లవ్ ట్రాకు. సో వాళ్ళ మిడిల్ క్లాసు, వాళ్ళ యాస కూడా అంటే మీరు వేరే సినిమాల్లో చూసిన యాసకి ఈ యాసకి చాలా తేడా ఉంటుంది. అంటే వేరే సినిమాలో కొంచెం లైట్గా వాడతారు, కానీ ఇదేంటంటే అచ్చమైన రాయలసీమ యాస మాట్లాడారు. నాకు చాలా బాగా అనిపించింది. నాది రాయలసీమ కాదు, కానీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ యాస వాడడం వల్ల. సో ఇంకా ఏంటంటే రీల్స్లో బాగా ట్రెండ్ అయింది ఒక సాంగ్, ఈ బంధం అబద్ధమా, ఈ స్నేహం అబద్ధమా అని చెప్పి. సో అది మీరు లవ్ రెడ్డి సినిమా గురించి వినకపోయినా కానీ ఈ రీల్స్లో మీరు ఈ సాంగ్ వినుంటారు. ఆ సాంగ్ కూడా అందులోదే అనమాట. యాక్చువల్గా సాంగ్స్ కూడా బాగున్నాయి, హీరోయిన్ బాగున్నారు, క్యారెక్టర్స్ అన్నీ బాగా చేశారనమాట. రియలిస్టిక్గా ఉంటుంది. ఓ రియలిస్టిక్ లవ్ స్టోరీ విత్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ అనమాట. రాయలసీమలో అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి. సో ఏంటంటే మూవీలో వాళ్ళ పొలాలు, వాళ్ళు పట్టు పురుగులు నేస్తే వాటిని కూడా చూపిస్తారన్నమాట. నాకు చాలా అంటే రియలిస్టిక్గా అనిపించింది. ఎండింగ్ మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. సో మీరు రియలిస్టిక్ లవ్ స్టోరీస్, ఈవెన్ ఎమోషనల్ క్లైమాక్స్ అయినా కానీ ఓకే అనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.